యూట్యూబ్‌లో గెలవాలంటే అల్గారిథం కాదు, ఆడియన్స్‌ని అర్థం చేసుకోవాలి. వ్యూస్ కోసం కాదు, బెస్ట్ పాసిబుల్ వీడియో కోసం పని చేయాలి. సో, ఈ పదాలు ఎవరు చెప్పారంటే మిస్టర్ బీస్ట్. మిస్టర్ బీస్ట్ అంటే మీకు తెలిసే ఉంటది కదా! జిమ్మీ డొనాల్డ్‌సన్ అని చెప్పి ఒక పాపులర్ యూట్యూబర్ అనమాట. నంబర్ 1 యూట్యూబర్. మీకందరికీ తెలిసే ఉంటుంది. ఎన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. కొంతమందికి తెలియకపోతే గనక గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 యూట్యూబర్ అంటే మిస్టర్ బీస్ట్ అనమాట మొత్తం ప్రపంచంలో. సో, మిస్టర్ బీస్ట్ సక్సెస్ ఫార్ములా లీక్ అయిందని అనుకోవచ్చు మనము. సో, అది కూడా ఎవరో చెప్పారంటే అతనే చెప్పాడు సింపుల్‌గా చెప్పాలంటే. సో, మీరు క్రియేటర్స్ అయితే గనక మీ వీడియోస్‌లో యూట్యూబ్‌లో మీరు అప్‌లోడ్ చేసే వీడియోస్‌లో వ్యూస్ రావట్లేదని మీరు బాధపడుతూ ఉన్నా, లేదా అల్గారిథం అనేది నన్ను సపోర్ట్ చేయట్లేదని మీరు ఫీల్ అవుతూ ఉన్నా, ఆర్ థంబ్‌నెయిల్ ఏమైనా చేంజ్ చేయాలా? లేకపోతే టైటిల్ ఏమైనా చేంజ్ చేయాలా? అసలు ఈ ఛానలే మార్చేయాలా? ఇలాంటి కన్‌ఫ్యూషన్స్ మీకుంటే గనక ఈరోజు ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మనం నంబర్ 1 యూట్యూబర్ దగ్గర సక్సెస్ సీక్రెట్స్ తెలుసుకొని నంబర్ 1 యూట్యూబర్ అయిపోవాల్సిన అవసరం లేదు కదా! దాంట్లో కొంతవరకైనా ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు మనమున్న లెవెల్‌కైనా సరే డబుల్ లెవెల్ ఎళ్ళొచ్చు, లేదా ట్రిపుల్ ఎళ్ళొచ్చు, 10 టైమ్స్ ఎళ్ళొచ్చు, లేదా 100 టైమ్స్ కూడా ఎళ్ళొచ్చు. సో, సక్సెస్‌ఫుల్ యూట్యూబర్‌కి అర్థమైన విషయం మనం కూడా అర్థమైతే చాలా ఈజీ అనమాట. సో, నంబర్ 1 యూట్యూబర్ అని మీకు తెలిసిన విషయమే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సీక్రెట్స్ అనమాట ఇవి. టోటల్ సీక్రెట్స్ అని చెప్పాడు. బట్ సీక్రెట్స్ ఈజీనే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టం. మీరు తెలుసుకోండి. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చేయండి. సో, తనొక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. షాకింగ్ స్టేట్మెంట్ అది. తనకు తెలిసిన నాలెడ్జ్ అందరికీ తెలిస్తే 6 మంత్స్‌లోనే 10,000,000 సబ్స్క్రైబర్స్ వస్తారు అని చెప్పాడనమాట. అంటే 10,000,000 అంటే మీకు తెలుసు కదా! 1,00,00,000 సబ్స్క్రైబర్స్ వస్తారు 6 మంత్స్‌లో అని చెప్పాడు. ఇంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్పాడు? అసలు ఇతనికి తెలిసిన నాలెడ్జ్ ఏంటి? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా డికోడ్ చేద్దాము. సో, ఆ ఇంటర్వ్యూ కంప్లీట్‌గా చూసిన తర్వాత దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని లెసన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ లెసన్ నంబర్ 1, మన వీడియోలు సిక్‌గా ఉన్నాయన్నమాట. అంటే వీడియోలు వరస్ట్‌గా ఉన్నాయి. సో, ఇది మిస్టర్ బీస్ట్ చెప్పిన ఫస్ట్ నిజం అనమాట. కొంచెం హార్ష్‌గా అనిపించొచ్చు. బట్ అతను చెప్పిన మాట ఇదే. నేను కూడా మీ వీడియోలు చూస్తుంటే చాలామంది వీడియోస్ అలాగే ఉన్నాయన్నమాట. వరస్ట్‌గా ఉన్నాయి. సో, మీకు మీ వీడియోలు బాగున్నట్టు అనిపిస్తే అవి బాగున్నట్టు కాదు. మనకు అనిపించకూడదు. బయట వాళ్ళకి అనిపించాలి. మనకి ఎప్పుడైనా నచ్చుతది. సో, ఇతను 14 ఇయర్స్ ఏజ్‌లో తన వీడియోలు పెట్టి నంబర్ 1 అయ్యాడు అని మీకు తెలిసిన విషయమే కదా! కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అవి చాలా చెత్తగా ఉన్నాయి స్టార్టింగ్‌లో వీడియోస్ అని చెప్పి తనే చెప్తున్నాడనమాట. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన వీడియోల పైన కొంచెం ప్రేమ ఉండొచ్చు. మన వీడియోలు బాగున్నాయి, వ్యూస్ రావాలి, వ్యూస్ వస్తాయని అనుకోవచ్చు. కానీ బ్లైండ్ లవ్ ఉండకూడదు. అంటే ఖచ్చితంగా ఇదే సక్సెస్ అయిపోతుందని మనం బ్లైండ్‌గా బిలీవ్ చేయకూడదు. మన తప్పులు మనకి కనిపించాలి క్లియర్‌గా. మన వీడియోస్‌లో ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయని మనం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. నంబర్ 2 ఏంటంటే, ఫస్ట్ 100 వీడియోస్ ప్రాక్టీస్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ 100 వీడియోస్ అనేవి ప్రాక్టీస్ లాంటివి. ఇది ఇంటర్వ్యూలో బిగ్గెస్ట్ లెసన్ అనమాట. 100 అని అనుకుంటారు కానీ 100 చాలా తక్కువ నెంబర్ చెప్పాలంటే. చాలామంది ఫస్ట్ వీడియోనే వైరల్ అయిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వైరల్ అవ్వచ్చు కూడా. కానీ 100th వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఫుల్ క్లారిటీ వస్తుందనమాట. మన ఫస్ట్ వీడియోకి వ్యూస్ రాకపోవచ్చు కూడా. అండ్ రెండో వీడియోస్‌కి కూడా రాకపోవచ్చు. 10వ వీడియోకి కూడా రాకపోవచ్చు. కానీ 100 వీడియోలు చెయ్యి. 100 వీడియోలు చేసిన తర్వాత ప్రతి వీడియోలోని ఒక్కొక్క విషయం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళు. ఇంప్రూవ్‌మెంట్ లేకుండా అన్ని 100 వీడియోలు ఒకేసారి క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తే ఉపయోగం కూడా లేదు. 101 101వ వీడియో దగ్గరికి వచ్చాక రిజల్ట్స్ గురించి ఆలోచించు. అప్పటి వరకు రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు అనేది తను చెప్పిన బెస్ట్ మాట అనమాట. ఇది చాలా పవర్ఫుల్ మైండ్ సెట్ ఒక రకంగా చెప్పాలంటే. సో, అందరూ దీన్ని డెవలప్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో వర్రీ అవ్వడం కన్నా కూడా షార్ట్ కట్స్ ఎతుక్కుంటాం దానివల్ల. అలా చేయకుండా ప్రాపర్ దారిలో వెళ్ళాలన్నమాట. 100 వీడియోస్ ప్రాక్టీస్‌లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎనాలిసిస్, పారాలిసిస్ అంటారనమాట. చాలామంది వీడియో తీయరు. కానీ ప్లాన్ చేస్తూనే ఉంటారు. థంబ్‌నెయిల్ ఇలా పెట్టాలా, కెమెరా కొనాలా, లేకపోతే మైక్ కొనాలా, బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి, లేకపోతే ఏం చేయాలి, ఏంటని చెప్పి ఆ ఎనాలిసిస్‌లోనే గడుపుతూ ఉంటారనమాట. ఆ ఎనాలిసిస్ చేస్తున్న కొద్దీ టైం వెళ్ళిపోతూ ఉంటది తప్ప ఉపయోగం ఏం లేదు. సో, మిస్టర్ బీస్ట్ చెప్తున్నది ఏంటి అంటే, స్టాప్ థింకింగ్, స్టార్ట్ అప్‌లోడింగ్. అంటే ఆలోచించడం ఆపి కొంతవరకు ఆలోచించండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఆలోచించండి. దాని తర్వాత అప్‌లోడ్ చేయండి. ఆగిపోవద్దు. ఆ ఎనాలిసిస్‌లోనే ఉండిపోవద్దు. ఎందుకంటే నేర్చుకోవడం అనేది అప్‌లోడ్ చేసిన తర్వాతే మొదలవుతది. ముందే మనం కంప్లీట్‌గా నేర్చుకోలేమనమాట. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత మన ఆడియన్స్‌ని బట్టి మనకి డిఫరెంట్ పాయింట్స్ తెలుస్తాయి. లెసన్ నంబర్ 4, ప్రతి వీడియోలోనూ కూడా ఒక ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. రెండో వీడియోలో స్క్రిప్ట్ ఇంప్రూవ్ చేయాలి. మూడో వీడియోలో ఎడిటింగ్ ఇంప్రూవ్ చేయాలి. నాలుగో వీడియోలో వాయిస్ ఓవర్. ఒక్కొక్క పాయింట్ పట్టుకొని నెక్స్ట్ వీడియోకి ఓకే, నెక్స్ట్ వీడియోకి థంబ్‌నెయిల్ ఇంప్రూవ్ చేద్దాము, నెక్స్ట్ వీడియోకి వాయిస్ ఓవర్, లేకపోతే నెక్స్ట్ వీడియోకి స్క్రిప్ట్. ఇట్లా ఏదో ఒక ఎలిమెంట్, ఏదో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీరు ఇంప్రూవ్ చేయాలి. ప్రతి వీడియోకి చేయాలన్నమాట.
అంటే పర్ఫెక్ట్ వీడియో చేద్దామని చెప్పేసి కంటిన్యూస్గా ఆలోచిస్తూ దాంట్లోనే ఉండిపోకుండా ఇంప్రూవ్మెంట్ కోసం చూడాలి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం చూడాలన్నమాట. కంటిన్యూస్ ఆలోచన కాకుండా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ గురించి చూడాలి. ప్రతి వీడియోకి నెక్స్ట్ వీడియోకి ఈ పాయింట్లో నేను ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ ఇంప్రూవ్ చేసేలేము ఒకేసారి. ఏదో ఒక్కటే మనం పట్టుకోవాలి. నెక్స్ట్ థంబ్నెయిల్ దాన్ని ఇంప్రూవ్ చేద్దాం అలా అనమాట. లెసన్ నెంబర్ 5 వచ్చి అల్గారిథం అంటే ఆడియన్స్ మైండ్ సెట్ అల్గారిథం అనమాట. మొత్తం ఇంటర్వ్యూలో ఇదే బెస్ట్ పాయింట్ అని చెప్పింది. అల్గారిథం అనే పదాన్ని తీసేసి ఆడియన్స్ అనే పదాన్ని పెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. అల్గారిథం నాకు వ్యూస్ ఇవ్వట్లేదు, యూట్యూబ్ అల్గారిథం నాకు వర్క్ అవ్వట్లేదు అని కాకుండా ఆడియన్స్ నా వీడియోస్ని ఎందుకు చూడట్లేదు, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిండ నా వీడియో ఆర్ ఆడియన్స్ దగ్గరికి నా వీడియో ఎందుకు వెళ్ళట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అల్గారిథం మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేయదు. అల్గారిథం అనేది సిస్టమ్ అంతే. సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మీ ఫైనల్ జనాల మీద డిపెండ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో, సో మీరు ఆడియన్సే అనమాట. ఆడియన్స్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. సో వీడియోస్ వైరల్ అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. అల్గారిథం కాదు, ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది అర్థమైతే మీ ఆలోచన మొత్తం మారుతుంది. ఎందుకు అంటే ఆడియన్స్కి ఏం నచ్చాలో అది చేయాలి మీరు. సింపుల్ లాజిక్. నెక్స్ట్ టైటిల్ సీక్రెట్ అనమాట. లెసన్ నెంబర్ 6 ఇది. మిస్టర్ బీస్ట్ ప్రకారం టైటిల్ చూసిన వెంటనే వ్యూవర్కి ఒక ఫీలింగ్ రావాలి, ఇది ఏంటో తెలుసుకోవాలి అని అనిపించాలి, ఒక క్యూరియాసిటీ ఉండాలి. అలాగే బాగా లెంతీ, ఆల్మోస్ట్ 100 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 100 వరకు పెడుతూ ఉంటారు. 99, 98 అలా పెడుతూ ఉంటారు. 50 క్యారెక్టర్స్ లోపు మాత్రమే ఉండాలి మీ టైటిల్. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటే మొబైల్ స్క్రీన్లో చూసే వాళ్ళకి అది కట్ అయిపోతుంది. ఓన్లీ స్టార్టింగ్ 30 క్యారెక్టర్స్ మెయిన్ అనమాట. 50 క్యారెక్టర్స్ వరకు మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ ఉంటే ఇది బాగా వర్కౌట్ అవుతుంది అని ఉంటే కనుక ఖచ్చితంగా అది వైరల్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. ఏదో రివ్యూ అని చెప్పేసి పెట్టేశారనుకోండి, వర్క్ అవ్వదు. దిస్ ఈజ్ ద వరస్ట్ ఎవర్ డే అని చెప్పారనుకోండి, అది ఏంటి అని చూడాలని అనుకుంటూ ఉంటారు. సో ఇది ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో, మీరు వీడియోలో ఏదో చెప్తున్నారు కదా వరస్ట్ డే అని చెప్పేసి, అది మీ వీడియోలో ప్రూవ్ చేయాలి. మీరు టైటిల్ ప్లస్ వీడియోలో ఉండాలన్నమాట. టైటిల్కి జస్టిఫికేషన్ వీడియోలో ఉండాలి. అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 7 ఏంటంటే థంబ్నెయిల్ సీక్రెట్. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. మిస్టర్ బీస్ట్ థంబ్నెయిల్స్ కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. $5,000 వరకు పెడుతుంటారు ఒక థంబ్నెయిల్ కోసం. సో ఈ థంబ్నెయిల్ ఏదైనా చూసిన తర్వాత వ్యూవర్ ఇలా అనిపించాలి, ఇది క్లిక్ చేయకపోతే రాత్రి పడుకునే వరకు ఇదే మైండ్లో ఉంటుంది, ఏదో ఒకటి తెలుసుకోవాలనే పాయింట్ ఉండాలి. సో అసలు ఏమైందో తెలుసుకోవాలి అన్న పాయింట్, అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవ్వాలన్నమాట. టైటిల్లో కూడా ఉండాలి అండ్ థంబ్నెయిల్లో కూడా ఉండాలి. సేమ్ పెట్టద్దు మీరు. టైటిల్ మీద ఉన్న టెక్స్ట్, థంబ్నెయిల్ మీద ఉన్న టెక్స్ట్ సేమ్ పెట్టద్దు. సింపుల్గా, క్లీన్గా, క్లియర్గా ఉండాలి. మొబైల్లో కూడా అర్థమయ్యేలా ఉండాలి. టెక్స్ట్ చాలా పెద్దగా, నీట్గా ఉండాలన్నమాట. అలానే చాలా లెందీ టెక్స్ట్ పెట్టకూడదు థంబ్నెయిల్ మీద. సింపుల్గా, క్లీన్గా అర్థమయ్యేలాగా 2-3 వర్డ్స్తో క్లియర్గా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం, ఫస్ట్ 5 సెకండ్స్. ఫస్ట్ 5 సెకండ్స్ అనేది వీడియోకి లైఫ్. ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఇక్కడ ఇంట్రడక్షన్ పెట్టడము ఏదేదో చేస్తూ ఉంటారు అనమాట. యూట్యూబ్ ఇప్పుడు ఆటో ప్లే చేస్తుంది. అంటే మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఫస్ట్ 5 సెకండ్స్ ప్లే చేస్తుంది అనమాట. సో థంబ్నెయిల్ మాత్రమే కాదు, ఫస్ట్ 5 సెకండ్స్ కూడా సిటీఆర్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో అది అక్కడ ప్లే అవుతున్నప్పుడు ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటే కనుక వ్యూవర్ క్లిక్ చేసి చూస్తారు. సో వీడియో ఫైన్ బాగానే ఉంది. సో ఆ ఫస్ట్ 5 సెకండ్స్లో ప్లే అయ్యేది మంచిగా ఉంటే, ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక క్లియర్గా ఏదో ట్రాన్సిషన్ కానీ లేకపోతే మీ వీడియోకి సంబంధించి మంచి ఎలిమెంట్స్ అని స్టార్టింగ్లో పెడితే ఓకే ఇది మనం క్లిక్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో థంబ్నెయిల్తో పాటు ఫస్ట్ 5 సెకండ్స్ కూడా చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఫైనల్ విషయం ఏంటంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ మీరు రీచ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ థంబ్నెయిల్లో 1000 days అండర్ గ్రౌండ్ అని పెట్టారనుకుందాం. ఈ మిస్టర్ బీస్ట్ చేసే వీడియోస్ ఇలాగే ఉంటాయి కదా. సో వీడియో మొదలయ్యాక హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పేసి మొదలు పెడితే వ్యూవర్ వెంటనే వెళ్ళిపోతాడు. దాని బదులు మీరేం చేయాలి, నేను ఒక 1000 రోజులు భూమి కింద ఉండడానికి ప్రయత్నించాను అని చెప్పి దాంతో స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైనా దాంతో స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మీ థంబ్నెయిల్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో, ఆడియన్స్కి సంబంధించిన ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అది వీడియోలో ఉంది అని నమ్మకం కలిగించాలన్నమాట. ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వకపోతే వ్యూవర్షిప్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు ఇంకొకటి ఏదో చెప్తున్నారనుకోండి, వ్యూవర్షిప్ వెంటనే డ్రాప్ అయిపోతుంది అనమాట. అండ్ ఇందాక మనం చెప్పినట్టు 5 సెకండ్స్ ఆటో ప్లే అవుతుంది కదా, దాంతోపాటు ఫస్ట్ 30 సెకండ్స్ కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 30 సెకండ్స్లో చాలామంది ఒక 35% వ్యూవర్స్ పడిపోతే మ్యాక్సిమం అది లాస్ అనమాట. సో మన వ్యూవర్షిప్ ఎప్పుడు కూడా 35% పైనే ఉండాలి. సో ఎప్పుడైనా సరే 50% అవ్వచ్చు, 80% అవ్వచ్చు, ఒక 30 సెకండ్స్ వరకు అంతమందిని మీరు రిటైన్ చేయగలిగితే మీ వీడియో పెర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఇంట్రో మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ 30 సెకండ్స్ మీద ఫోకస్ పెట్టండి.
ఎక్కువ వీడియో అంతా కూడా ఎంత ఎడిటింగ్ చేస్తారో ఫస్ట్ 30 సెకండ్స్ మీద అంత ఎడిటింగ్ చేయండి ప్రాపర్గా. అంత ఆలోచించండి, ఓకే ఇది అపీలింగ్ ఉంటుందా, ఇక్కడ ఏమైనా బోరింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయా. ఫస్ట్ 30 సెకండ్స్ మీద మీరు టోటల్ వీడియోకి ఎడిటింగ్ ఎంత టైం పెడితే అంత టైం పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే మధ్యలో బోరింగ్ ఎలిమెంట్స్ ఉంటే అవన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా తీసేయండి. సో ఎవ్రీ డల్ మూమెంట్ మస్ట్ డై అని క్లియర్గా చెప్పాడు అనమాట. వ్యూవర్కి బోర్ కొడితే నెక్స్ట్ సెకండే బయటికి వెళ్ళిపోతాడు కదా. సో అలాంటి ప్రతి సెకండ్, ప్రతి మిల్లీ సెకండ్ మన వీడియోస్ నుంచి కట్ చేయాలి, ట్రిమ్ చేయొచ్చు, షార్టన్ చేయొచ్చు, లేదా స్పీడప్ చేయొచ్చు, ఏదైనా సరే. కానీ బోర్ మాత్రం చేయకూడదు అనమాట. బోర్ ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అవ్వకూడదు. సో ఎప్పుడైనా సరే ఆడియన్స్ అని అనుకున్నాం కదా అల్గోరిథం, ఆడియన్స్ని మనం సాటిస్ఫాక్షన్గా ఉంచాలి. సో మధ్యలో ఏదో బోరింగ్ ఎలిమెంట్ ఉంది, ఊరికే ఏదో చూపించాలన్నట్టుగా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి చూపించాలని అనుకోకండి. సో ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు బోర్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని కట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది వందలాది వీడియోస్ పెడుతూ ఉంటారు అనమాట. నేను కూడా దాన్ని ట్రై చేయడానికి చూపిస్తూ ఉంటా, చాలాసార్లు వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటా. క్వాలిటీ ఇంపార్టెంట్ క్వాంటిటీ కన్నా కూడా. ఇది మనం క్లియర్గా వినాలి. రోజుకొక వీడియో అప్లోడ్ చేయడం కంటే వారానికి ఒక ఎక్స్ట్రాడినరీ వీడియో అప్లోడ్ చేయడం బెటర్ అనమాట. రోజుకొక 1000 వ్యూస్ వచ్చాయనుకోండి, మొత్తం ఎంత 7000 వ్యూస్. అదే మీరు ఒక వీడియోనే బాగా ఎడిటింగ్ చేసి బాగా క్రియేట్ చేసి ఓవరాల్ ఎక్సెప్షనల్ వీడియో ఒకటి పెడితే దానికి 10,000 వ్యూస్ వస్తే అదే బెటర్ కదా మీకు. ఒక్కొక్క 1000 ఉంటే మీకు యూట్యూబ్కి ఇంప్రెషన్ కూడా సరిగా ఉండవు అనమాట. ఈ ఛానల్ ఇలాగే ఉంది, సో ఇంతమందికి చూపిస్తే సరిపోతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అలా కాకుండా ఒక వీడియోకి 10,000 వస్తుంటే ఓకే ఇదేదో బాగుంది అని చెప్పి ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మిస్టర్ బీస్ట్ లాగా మీరు కూడా ఆలోచించి, మిస్టర్ బీస్ట్ ఒకవేళ కొత్త ఛానల్ పెడితే 6 నెలల్లోనే సబ్స్క్రైబర్స్ తెచ్చుకోగలుగుతాను, 1,000,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోగలుగుతాను అని చెప్తున్నాడు. ఎందుకు? మనీ కాదు, లక్ కాదు, నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఏ తమ్నైల్ పని చేస్తుంది, ఏ తమ్నైల్ పని చేయదు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు మిస్టర్ బీస్ట్ దగ్గర ఉంది. సో ఇప్పుడు మనమంతా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే మనం కూడా అన్ని సంవత్సరాలు కష్టపడాలంటే లేదు. వాళ్ళ ఛానల్స్ని చెక్ చేసి వాళ్ళ ఛానల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కూడా ఆలోచించవచ్చు. ఏ తమ్నైల్ వర్క్ అవుతుంది, ఏ హుక్ పనిచేస్తుంది ఫస్ట్ 5 సెకండ్స్లో, ఏ టైటిల్ పనిచేస్తుంది, ఏ వీడియో వైరల్ అవుతుంది అనే నాలెడ్జ్ కనుక మనం తెచ్చుకుంటే మనల్ని ఎవ్వరు బీట్ చేయలేరు. మనం గ్యారంటీగా మనకున్న ఈ లిమిటెడ్ వ్యూవర్షిప్ నుంచి, లిమిటెడ్ రీచ్ నుంచి మనం ముందుకు వెళ్ళచ్చు అనమాట. అండ్ ఫైనల్గా కొన్ని పాయింట్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను. కాపీ చేయకండి, అప్గ్రేడ్ చేయండి. వేరే వాళ్ళని కాపీ చేయకండి. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ చేస్తున్నాడు కదా అని అదే మనం చేస్తే వర్కౌట్ అవ్వదు అనమాట. కొంచెం అప్గ్రేడ్ చేయాలి. అతని థింకింగ్ని కాపీ చేసుకోండి. అతని థింకింగ్ని చూసి ఓకే దీన్ని ఒక 100 టైమ్స్ బెటర్ ఎలా చేయగలను. నార్మల్ వీడియో ఉంది, ఆ నార్మల్ వీడియోని 100 టైమ్స్ ఎలా బెటర్ చేయగలగాలి. చిన్న కుకింగ్ వీడియోనే జస్ట్ మనం నార్మల్గా రికార్డ్ చేసేదాన్ని ఇలా పైకి ఎగరేసి క్యాచ్లు బట్టి అట్లా చేసి ఇట్లా చేసి చాలామంది చేస్తున్నారు. సో దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. అది గ్రోత్ మైండ్ సెట్ అనమాట. సో ఇంటర్వ్యూలో ఫైనల్గా చెప్పిన విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ మ్యాటర్ కాదు. సబ్స్క్రైబర్స్ రావట్లేదు అది మ్యాటర్ కాదు. వ్యూస్ రావట్లేదు అది కూడా మ్యాటర్ కాదు. రిజల్ట్ మాత్రమే అవి ఎప్పుడు వస్తాయి? మనం ఫోకస్ చేస్తే రావు. మనం సబ్స్క్రైబర్స్ తెచ్చుకుందామంటే రావు. మనం వ్యూస్ తెచ్చుకుందామంటే రావు. మనం ఫోకస్ చేయాల్సిన విషయాలు కొన్ని మాత్రమే ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేస్తే ఇవి రిజల్ట్ అనమాట. బెటర్ వీడియోస్ చేయాలి, బెటర్ థంబ్నెయిల్స్ చేయాలి, బెటర్ వ్యూవర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 3 మనం చేయగలిగితే వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా వస్తారు, రెవెన్యూ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో మనం ఫోకస్ చేయాల్సిన విషయాల మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అది అడగండి. ఎలా ఇంప్రూవ్ చేస్తే బెటరు, ఏ తమ్నెయిల్ నాది వర్కౌట్ అవ్వట్లేదు, ఏ తమ్నెయిల్ చేస్తే బెటరు, నాకు తమ్నెయిల్స్ ఇలా సూట్ అవుతాయా అలా సూట్ అవుతాయా, నా టైటిల్స్ ఎలా పెట్టాలి, నా వీడియోలో బోరింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అవి మీరు చూసుకోవాలన్నమాట. సో మిస్టర్ బీస్ట్ సక్సెస్ సీక్రెట్ మొత్తం చెప్పాలంటే ప్రతిరోజు వీడియోని 1% అయినా బెటర్ చేయాలి. మనం ఎవ్రీడే ఒక్కొక్క 1% ఇంప్రూవ్ అవ్వాలి. మనం ఆడియన్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వాటంతా అవే వస్తాయి. ఇది అల్గరిథం గేమ్ కాదు, ఇది ఒక లెర్నింగ్ గేమ్. మనం ఆలోచించుకునే ఆట అనమాట. ఇది లక్ గేమ్ కూడా కాదు, స్కిల్ గేమ్. మనం వీడియోస్ ఎలా పెట్టాలనేది ఒక స్కిల్ అనమాట, ఒక టాలెంట్. అది ఆ టాలెంట్ మనం నేర్చుకోవాలి, ఎవరో ఇచ్చేది కూడా కాదు. మరి ఈ ఇంటర్వ్యూలో మీకు నచ్చిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏది చెయ్యట్లేదో దాని గురించి ఓకే ఇది తమ్నెయిల్ నేను ఇంప్రూవ్ చేయాలి అని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీ కామెంట్ చూసి మీ తమ్నెయిల్ ఆర్ మీ ఛానల్ని బట్టి ఆ కామెంట్ కరెక్ట్ కదా నేను మీకు చెప్తాను. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ కూడా చేయండి. కింద కామెంట్ సెక్షన్ దగ్గర ఉంటుంది. అండ్ ఎంతమందికి రీచ్ అయితే అంత బెటర్ అనమాట. మీరు కూడా గ్రో అవ్వాలి, సక్సెస్ఫుల్ క్రియేటర్ అవ్వాలనేది నా ఇంటెంట్. అండ్ దాంతోపాటు నేను కూడా గ్రో అవ్వాలి. సో మీరు నేర్చుకుంటూ నాకు కూడా
కొంచెం వ్యూవర్షిప్ ఇవ్వండి. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్.